ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు పెద్దలు. అయితే రాహుల్ గాంధీ తీరు మాత్రం విదేశాలకు వెళ్తే దేశం గురించి నెగిటివ్గా మాట్లాడి వస్తుంటారు. దీనిపై విమర్శలు వస్తున్నా బీజేపీని వ్యతిరేకించేవారు తనను సమర్థిస్తారన్న అభిప్రాయంతో అవే మాటలు మాట్లాడుతున్నారు. తాజాగా అమెరికాలోనూ ఆయన దేశం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారత ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టమని ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం నిజాయితీగా పనిచేయడం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలో సాయంత్రం 5:30 గంటలకు ఈసీఐ వెల్లడించిన ఓటింగ్ శాతానికి ఆ తర్వాత 7:30 గంటల సమయానికి మధ్య దాదాపు 65 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కేవలం 2 గంటల్లో ఇన్ని ఓట్లు పోలవడం అసాధ్యమని ఆయన విశ్లేషించారు. వీడియోలు అడిగితే ఈసీ ఇవ్వలేదన్నారు. వీడియోగ్రఫీని అడిగితే అవకాశం లేకుండా చట్టాన్ని మార్చిందని కూడా ఆయన ఆరోపించారు. గతంలోనూ విదేశాల్లో పర్యటించినప్పుడు భారత్ గురించి చాలా చులకనగా ప్రసంగించేవారు. 2 ఇండియాలు ఉన్నాయని చెప్పేవారు. విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడ భారతీయులతో మాట్లాడిన ఆయన దేశ ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన మాటలకు ప్రాధాన్యం వస్తుంది. అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అవుతాయి. దీనివల్ల భారత్ ఇమేజ్కే మరక పడుతుంది. భారతదేశంలో ఏమైనా సమస్యలు ఉంటే భారత్లోనే పరిష్కరించుకోవాలి, కానీ ప్రపంచ దేశాల ముందు పెట్టడం అంటే దేశాన్ని అవమానించడమే. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో, సలహాదారుల సలహాలతో చేస్తున్నారో కానీ విదేశాల్లో ఆయన భారత్ను కించపరుస్తున్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రపంచ దేశాలు సీరియస్గా తీసుకుంటే భారత్లో ప్రజాస్వామ్యం బలహీనం అనుకునే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 60 ఏళ్లకు పైగా పరిపాలించింది. గత 12 ఏళ్లుగా మాత్రమే వరుసగా అధికారంలో లేదు. దేశంలో ఉన్న వ్యవస్థల్ని బలహీనమైతే అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అవుతుంది. దానికి రాహుల్ దేశంపై నిందలు వేయాల్సిన పనిలేదు. దేశంలోనే ఉంటూ పోరాడుతూ వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. అందుకోసమే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అలా కాకుండా విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్య విధానాలపై విమర్శలు చేస్తే అది మంచి లక్షణం అయ్యే అవకాశాలు ఉండవు.